Hi, hello students. 10th class Maths, Chapter 14, Probability, Exercise 14.1, third problem. Why is tossing a coin considered to be a fair way of deciding which team should get the ball at the beginning of the football game? సో ఎందుకు ఏదైనా ఒక గేమ్ని తీసుకున్నప్పుడు దానిలో కాయిన్ మాత్రమే టాస్ చేస్తారు అని అడుగుతున్నారు. ఎందుకు అంటే కాయిన్లో మనకి రెండు ఉంటాయి. ఒక సైడ్ హెడ్ ఉంటుంది, అదర్ సైడ్ టెయిల్ ఉంటుంది. హెడ్ పడ్డానికి ఎంత పాసిబిలిటీ ఉంటుందో టెయిల్ పడ్డానికి కూడా అంతే పాసిబిలిటీ ఉంటుంది. మనం ఏది ప్రెడిక్ట్ చేయలేము ఇది పడుతుంది అని. సో 2 టీమ్ లీడర్స్ని పిలిచినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చూస్ చేసుకుంటారు. ఏది పడుతుంది అనేది కంప్లీట్గా లక్ మీద బేస్ అయి ఉంటుంది. అందుకనే వెన్ వీ టాస్ ఏ కాయిన్ అవుట్కమ్స్ హెడ్ అండ్ టెయిల్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ. హెడ్ పడ్డానికి ఛాన్స్ ఎంత ఉంటుందో టైల్ పడ్డానికి కూడా ఛాన్స్ అందే ఉంది. సో రిజల్ట్ ఆఫ్ అన్ ఇండివిజువల్ కాయిన్ టాస్ ఈస్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. మనం ఊహించలేం కాబట్టి దాన్ని ఇది పడుతుంది అని. సో కాయిన్ అనేది ఫేర్గా ఉంటుంది కాబట్టి కాయిన్ టాస్ చేస్తారు. ఫోర్త్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ప్రాబబిలిటీ కిందికి రాదు అని అడుగుతున్నారు మనల్ని. సో మనం ఎప్పుడు కూడా ఒక ఈవెంట్ ప్రాబబిలిటీ యొక్క ఈవెంట్ 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. 0 to 1 మధ్యలోనే. ఇక్కడ మీరు చూసుకుంటే నెగిటివ్ టర్మ్స్ అస్సలు ఉండవు. 2/3 చేసుకుంటే సమ్ పాయింట్స్లో వస్తుంది. సో 15%, 0.7 ఏది కాదు అంటే అసలు నెగిటివ్ టర్మ్ అనేదే మనకు ఉండకూడదు కాబట్టి సెకండ్ అనేది మనకి ఆప్షన్స్లో ఉండదు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈ 0.05 అని ఇచ్చారు. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ? నాట్ ఈ అంటే పీ డాష్ అనుకున్నాం కదా మనం. సో అది ఎంత అని అడుగుతున్నారు. మనకి ఒక ఈవెంట్ జరగడానికి ఎంతైతే ఛాన్స్ ఉంటుందో అది జరగకపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్రికెట్ మ్యాచే అనుకోండి. ఈరోజు క్రికెట్ మ్యాచ్ గెలవడానికి ఎంత ఛాన్స్ ఉందో ఓడిపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. మనం ఏది ప్రెడిక్ట్ చేయలేం. సో పీ ఆఫ్ ఈ అనేది ఇచ్చారు, మనల్ని నాట్ ఈ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకు ఒక ఫార్ములా తెలుసు, పీ ఆఫ్ ఈ ప్లస్ పీ ఆఫ్ ఈ డాష్ అంటే నాట్ ఈ. దాని వాల్యూ ఎంత అవుతుంది అంటే మనకి 1 అవుతుంది. సో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసి చూసుకుందాం. పీ ఆఫ్ ఈ వాల్యూ మనకి పీ ఆఫ్ ఈ డాష్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాబట్టి 1 మైనస్ ప్లస్ పీ ఆఫ్ ఈ అటు వెళ్తే మైనస్ పీ ఆఫ్ ఈ. సో 1 మైనస్ పీ ఆఫ్ ఈ వాల్యూ మనకి ఇచ్చారు గివెన్ 0.05. మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది అంటే 0.95. సిక్స్త్ ప్రాబ్లం, ఏ బ్యాగ్ కంటైన్స్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఓన్లీ. ఆ బ్యాగ్లో ఓన్లీ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ మాత్రమే ఉన్నాయి. మాలిని టేక్స్ అవుట్ 1 క్యాండీ. ఒక క్యాండీ తీసుకుంటే వితౌట్ లుకింగ్ ఇన్ టు ద బ్యాగ్లో చూడకుండా ఒక క్యాండీని పిక్ చేసింది. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ షీ టేక్స్ అవుట్? సో ఏంటి ఆ ప్రాబబిలిటీ అని మనల్ని అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్, అండ్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ. ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అని అడుగుతున్నారు. మన క్వశ్చన్లో ఏమిచ్చారు? బ్యాగ్ కంటైన్స్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఓన్లీ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ మాత్రమే ఉన్నాయి అంటున్నారు. మరి ఆరెంజ్ క్యాండీ ఎలా వస్తుంది? రాదు కాబట్టి 0, అసలు తీయలేదు. అది మనం ఎలా ప్రూవ్ చేస్తాము అంటే మనకి ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ సో 0 ఉండవు కాబట్టి 0. మరి లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ ఎన్నో తెలీదు, సమ్ ఉన్నాయి బ్యాగ్లో క్యాండీస్, దాన్ని మనం ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబబిలిటీ ఆఫ్ ఆరెంజ్ అంటే పీ ఆఫ్ ఆరెంజ్ అని రాసుకుంటాం. ఫార్ములా ఏంటి? ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మనకి ఆరెంజ్ క్యాండీ రావడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది? 0 బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? ఎక్స్. ఎందుకంటే టోటల్ లెమనే ఉన్నాయి కాబట్టి 0/x అంటే 0. మనం అనుకున్నదే ఓన్లీ లెమన్ క్యాండీస్ మాత్రమే ఉన్నాయి, ఆరెంజ్ క్యాండీస్ పిక్ చేసే ఛాన్సే లేదు కాబట్టి 0 అని ప్రూవ్ చేసాం. దాంట్లోనే సెకండ్ బిట్ ఏం అడుగుతున్నారు అంటే లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ. లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ అని అడుగుతున్నారు. ఫార్ములా రెండింటికి సేమ్ ఉంటుంది, ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ మనం ఏమనుకున్నాము? లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ రావడానికి ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఆ ఎక్స్ బై టోటల్ అవుట్కమ్స్, అందులో ఉన్నాయి మొత్తం లెమనే కదా అంటే టోటల్ ఏమవుతుంది? ఎక్సే అవుతుంది. సో x/x ఈక్వల్ టు 1. ఇది ప్రాబ్లం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్ని నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. వీడియో నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.